తాజాంశం చూస్తున్న మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జబువాలోని సేతియా రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. జిబువాలోని ఓ రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.